కొంతమంది లోపల ఇలాగనే తప్పులు చేయటం అలవాటు పడి మనసాక్షి కూడా వాళ్ళని గద్దించటల్లా. దో దే మేక్ మిస్టేక్స్, వాళ్ళ హృదయంలో మనసాక్షి ఎక్కడ కూడా వాళ్ళని గద్దించటల్లా. అంటే హెచ్చరించే సౌండ్లు కూడా ఆగిపోయినాయి. ఇక నో కాషన్ అనమాట వాడికి. హెచ్చరించే మనసాక్షి కూడా వాడి లోపల వింటున్నారా, అది పాడైపోయింది ఆ మిషన్. ఇక వాడిని హెచ్చరించడం లేక నువ్వు చేసేది తప్పు అని అంటలా. అది కొన ప్రాణంలో కొట్టుకులాడుతూ ఎప్పుడన్నా ఒకసారి ప్లీజ్ నువ్వు చేసేది తప్పు అంటది, కానీ దాని శరీరం తొక్కి పెట్టేస్తుంది అంతే. అది పెద్దగా చవట్లేదు. ఇంతకు ముందైతే వింటున్నారా, గడగడకు ఒళ్ళంతా ఉనికించి పడేసేది మనస్సాక్షి. ఒళ్ళంతా వింటున్నారు శరీరం చెమట్లు పోసేది, భయమును పుట్టించేది, కడుపు అంతా తిప్పి పడేసేది, అమ్మో అనిపించేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఏమి లేదు. బికాస్ లోక స్నేహంతో నువ్వు బాగా అంతగా అలవాటు పడిపోయావు కాబట్టి ఇప్పుడు తప్పు అనేది నీకు తప్పు అనిపించలేదేమో. లాస్ట్ మినిట్ వరకు కొందరు ఇలా ఉంటారని దేవుడు బాధపడుతున్నాడు.